ఇప్పుడు ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకుంది మాలీలో. అది ఇండియాలో సంచలనం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్రిక్త వాతావరణం ఉంది. కాబట్టి భారతీయులు అనేక దేశాల్లో భయంగా బతికే పరిస్థితి ఉంది. ఇరాన్‌లో మన దేశంలో ఉన్న దాదాపు 32,000 మందిని చాలా వరకి మనోళ్ళు తీసుకొచ్చారు. కొంతమంది అక్కడ సేఫ్‌గానే ఉన్నారు. అట్లాగే ఇజ్రాయిల్‌లో ఉన్నోళ్ళు కూడా అక్కడ కూడా ఒక 30, 40 వేల మంది ఇండియన్స్ ఉన్నారు. సో, వాళ్ళు గూడా చాలామందిని ఇండియాకి తీసుకొచ్చారు. ఇలాగా ప్రతి దేశంలో గూడా ఇవాళ ఇండియన్స్ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 10,000 మందికి పైన విదేశాల్లో మనవాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. చాలామందికి మరణశిక్షలు పడుతున్నాయి. సో, ఈ నేపథ్యంలో కిడ్నాప్ జరిగింది. ఆ మధ్య గూడా ఆహ్, వేరే ఒక ముగ్గురిని కిడ్నాప్ చేశారు ఇరాన్‌లో. తర్వాత వాళ్ళని అంటే విడిపించుకోగలిగింది ఇండియన్ ప్రభుత్వం. సో, ఇప్పుడు ఇక్కడ మాలి అనే దేశంలో ముగ్గురు ఇండియన్స్‌ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ మనం చూద్దాము. మాలి అనేది ఏందంటే రిపబ్లిక్ ఆఫ్ మాలి అంటారు దీన్ని. ఇది వెస్ట్రన్ ఆఫ్రికా. వెస్ట్ ఆఫ్రికా కంట్రీ కంట్రీస్‌లో ఇదొకటనమాట. మాలి, నైజరు, సెనెగల్లు, బుర్కినో ఫాసో ఇవన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ మాలి కంట్రీలో ఏందంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2012 నుంచి దాదాపు ఎవ్రీ 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఒక మిలిటరీ తిరుగుబాటు జరగడం. సివిలియన్ గవర్నమెంటు, డెమోక్రాటిక్ గవర్నమెంట్ అక్కడ లేదనమాట. 2021లో ఒక మిలిటరీ కూ అంటారు దాన్ని. సిఓయూపీ కూ అని పిలుస్తారు. తిరుగుబాటు అనమాట. మిలిటరీ తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత 22లో కూడా జరిగింది. ప్రజెంట్ కల్నల్ గోయిటా అనే అతని ఆధ్వర్యంలో ట్రాన్సిషన్ చార్టర్ అని పిలుస్తారు దీన్ని. ట్రాన్సిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ అది కంటిన్యూ అవుతుంది. గత 10 ఏళ్లుగా ఈ ట్రాన్సిషన్ గవర్నమెంటే ఉందన్నమాట. ఎలక్షన్ లేవు, డెమోక్రాటిక్ గవర్నమెంట్ అక్కడ ఎంచుకోలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మిలిటరీకి వ్యతిరేకంగా కొన్ని జిహాదిస్టు ముస్లిం సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అల్ ఖైదాకు సంబంధించి జేఎన్ఐఎం అనే సంస్థ. ఇదేంటంటే జమాత్ నస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్, ఇది ఈ సంస్థ పేరు. దీన్ని జేఎన్ఐఎం అని పిలుస్తారు. సో, ఈ సంస్థ చాలా బలంగా ఉంది. ఈ సంస్థకి దాదాపు 6,000 మంది సైనికులు ఉన్నారని చెప్తున్నారు. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అట్లాగే ఐసిస్కి సంబంధించి ఐఎస్ అనే సంస్థ, ఇస్లామిస్ట్ స్టేట్ అంటారు దాన్ని. సో, ఈ ఇస్లామిస్ట్ స్టేట్ అనే ఐఎస్ అనే సంస్థ కూడా అక్కడ పనిచేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చంపడం కావచ్చు, లేకపోతే కిడ్నాపులు చేయడం కావచ్చు, మిలిటరీ స్థావరాల మీద, గవర్నమెంట్ ఆఫీసుల మీద దాడులు చేసి ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే ఆస్తులు, విలువైన వస్తువులు ఎత్తుకుపోవడం, లూటీలు చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తారు. ఈ దేశంలో ప్రధానంగా వెస్ట్రన్ ప్రాంతం, సెంట్రల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏంటంటే కిడ్నాపుల్లో దాదాపు 90 మిలియన్ ర్యాన్సమ్ ఇచ్చారని చెప్తున్నారు. ఎక్కువగా వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ కానీ, విదేశ వాళ్ళని కానీ, విదేశీయులను కానీ కిడ్నాపులు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడం అనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. ఇలాగా రోజుకి 150 కిడ్నాపులు జరుగుతున్నాయని చెప్తారు. కిడ్నాప్ అని కూడా పేరు పెట్టారు. కిడ్నాప్ అంటే సడన్గా మనల్ని తీసుకెళ్ళిపోతారు. ఊరి చివరికి తీసుకెళ్ళి మన దగ్గర ఉన్న ఏటీఎంలు, కార్డులు అవి ఏమైనా ఉంటే దాంట్లో డబ్బులు ఉంటే డబ్బులు డ్రా చేయించుకుంటారు. లేదా మన దగ్గర ఉన్న జోబుల్లో ఉన్న డబ్బులు తీసుకొని, పర్సులో ఉన్న డబ్బుల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దీన్ని కిడ్నాప్ అని పేరు పెట్టారు. చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది ఉంటుందన్నమాట. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మాలీలో కయాస్ అనే ఒక విలేజ్ ఉంది, స్మాల్ టౌన్. అక్కడ ఒక డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఈ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో వీళ్ళు పనిచేస్తున్నారు. మన ఇండియన్స్ ఏంటంటే అక్కడ రీటైల్ సెక్టర్లో పనిచేస్తున్నారు, మైనింగ్లో పనిచేస్తున్నారు, పవర్ సెక్టరు, తర్వాత స్టీలు, సిమెంటు, ఫార్మా, అగ్రో ఇండస్ట్రీస్ వీటిలో పనిచేస్తున్నారు. అఫ్సిల్ లెక్కల ప్రకారం 600 మంది వరకు ఈ మాలీలో ఉన్నారు. మాలీ పాపులేషన్ 2,40 lakhs, 2,40 మంది పాపులేషన్ అయితే ఒక 600 మంది మాత్రమే మనోళ్ళు అక్కడ ఉన్నారని. అంటే ఇక్కడ ఉన్న కంపెనీస్ కొన్ని అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని టెంపరీగా అక్కడికి తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే అక్కడికి పోవడానికి మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహించదు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి కాబట్టి, మిలిటరీ ప్రభుత్వం, ఈ రెబల్ గ్రూప్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అటువంటి చోట సేఫ్టీ లేదు కాబట్టి పంపించదు. కానీ కొన్ని కంపెనీలు టెంపరీ అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని అక్కడే ఉంచేసి చేస్తున్నారన్నమాట. సో, అలాగా ఈ
కేఎస్ అనే ఒక ప్రాంతంలో మామూలుగానే 1 మంత్ నుంచి నైట్ కర్ఫ్యూ కూడా ఉంది ఇక్కడ. అంత ఉద్రిక్త వాతావరణాలు అయితే రోజు ఏదో ఒక సంఘటన జరుగుతాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ముగ్గురు ఇండియన్స్ని కిడ్నాప్ చేసేసారు. సో ఈ కిడ్నాప్ చేసింది మేమే అని కూడా ఏ సంస్థ అనౌన్స్ చేయలేదు. అయితే కిడ్నాప్ చేసిన రోజే ఈ జేఎన్ఐఎం అనే సంస్థ అనేక చోట్ల దాడులు చేసింది కాబట్టి వీళ్ళే చేస్తుంటారు